చాలామంది తప్పు చేస్తూ పొరపాట్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పెద్దవాళ్ళని ఎదిరిస్తూ లెక్కలేనితనంగా తల్లిదండ్రులను బాధ పెడుతూ బ్రతికేస్తూ ఉంటారు. ఎంతమంది మంచి చెప్పినా నువ్వేంటి నాకు చెప్పేది, నీ పని నువ్వు చూసుకో అని చాలా ముఖం మీద మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా లోకానుసారమైన పాపపు జీవితం అలవాటు పడిపోతారు. వాళ్ళకి ఎవరిని లెక్క చేయరు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మాకేమీ జరగట్లేదు, మాకేమీ అవ్వట్లేదు, ఇంతలా తిరుగుతున్నాము, హాయిగా బ్రతికేస్తున్నాము అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు మీకు పెట్టిన భిక్ష అని మీరు అర్థం చేసుకోండి. ఒక్కరోజు క్షేమంగా గడిచింది అంటే మీ గొప్పతనము, మీ తప్పుడు క్యారెక్టర్లు కాదు. ఆయన మీ అందు చూపించిన జాలి, ఆయన కృప మీ ఎడలుంది. ఈరోజు కాకపోతే రేపైనా మారుతారు అని. ఎందుకంటే చాలామంది ద్వారా మీతో మాట్లాడుతున్నారు, మీరు మారాలి అనే ఎంతోమందితో వాక్యాల ద్వారాను మంచి ద్వారాను మీతో చెప్తున్నారు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. దేవుడు తప్పేమీ లేదు, ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నారు, మీరు మారుతారు అని. కానీ మీరు మారట్లేదు. దయచేసి ఇప్పటికైనా మీ పొరపాట్లు సరిదిద్దుకొని దేవుని చేతిలో మీ జీవితాలను పెట్టండి. మన గొంగర పురుగు లాంటి జీవితాన్ని, పాపపు మల్లం లాంటి జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆయన సీతాకోక చిలుకగా మలచి అందరికీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారు. అర్థమవుతుందా? ఎంతకాలం ఇలా వ్యర్థంగా బ్రతికేస్తాం? ఎంతకాలం మన పాపాలను మనం సమర్థించుకుంటూ కప్పుకుంటూ ఇలాగా అందరినీ ఎదురు తిరుగుతూ బ్రతికేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా దేవుని యొద్దకి రండి, దేవుని మాట వినండి. మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే దేవుని దయందు మనుషుల దయందును కూడా వర్ధిల్లాలి. అంతేగాని అందరినీ బాధ పెట్టుకుంటూ ఈ పాపపు జీవితంలోనే మేము ఇలాగే కొనసాగుతాము అంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. గమనించుకోండి.